పాప ఇప్పటిదాకా ఎలా చెప్పిందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే ట్రీని ఎలా రెడీ చేశాననేది ఇప్పుడు చూపిస్తాననమాట. ఫస్ట్ ట్రంక్ లాగా రెడీ చేసుకున్నాననమాట. దానికే నేను రూట్స్ లాగా డిజైన్ చేసుకున్నా. దాంతో పాటు మనకి ఫేస్ కనిపించేటట్టు కట్ చేసుకొని చెట్టులాగా సర్కిల్స్ లాగా డిజైన్ చేశాననమాట. తర్వాత దీనిపైన అంతా కూడా మనకి గ్రీన్ కలర్ రావాలి అని చెప్పేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ కలర్స్ తీసుకొని లీవ్స్ లాగా కట్ చేసుకొని దానికి అటాచ్ చేసుకున్నాననమాట. తర్వాత మంకీ గూడా ఉంటుంది గదా! మనకి చెట్టు పైన. కాబట్టి మంకీ కూడా పెట్టాననమాట. దాంతో పాటు ప్యారెట్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేనిక్కడ ప్యారెట్‌ని రెడీ చేస్తున్నాననమాట. మనకి చెట్టు వల్ల ఏమేమొస్తాయో అనేది ప్రతీది కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాననమాట. ఎందుకంటే పాప డైలాగ్ చెప్పేటప్పుడు గూడా అవి చూపిస్తూ చెప్తే బావుంటుంది అని చెప్పేసి ఫ్లవర్స్, వెజిటబుల్స్, మెడిసిన్ ఒస్తుంది మనకు, వుడ్ ఏమేమొస్తుంది మనకి చెట్టు వల్ల అని చెప్పేసి అన్నీ గూడా ప్రతీది గూడా క్లియర్‌గా చూపిచ్చాననమాట. ఇక్కడ నేను ప్యారెట్ చేశాను కదా! చాలా మంచిగొచ్చిందనమాట ప్యారెట్ కూడా. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోయిందనమాట. ఇక్కడ నేను క్యారెట్ చేశాను, తర్వాత ఫ్రూట్ వచ్చేసి యాపిల్, తర్వాత మంకీని తగిలిచ్చాను, తర్వాత ప్యారెట్, తర్వాతొచ్చేసి ఫ్లవరు, వుడ్డు అవన్నీ అతికిచ్చాననమాట. చాలా మంచిగా అనిపిచ్చిందనమాట నాకు. తర్వాత ఇట్లా పార్టిసిపేట్ చేసేటప్పుడు నేను 100% ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటాననమాట. ఎందుకంటే మనం 100% ఎఫర్ట్స్ పెడితే కంపల్సరీగా మనకి ఫలితం అనేది ఉంటుంది అని నేను ఎక్కువ నమ్ముతాననమాట. కాబట్టి పాపకు గూడా బాగా డైలాగ్ బాగా చెప్పడం వల్ల నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట పాపకు. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది పాపకు సెకండ్ ప్రైజ్ రావడం. తర్వాత పిల్లలందరూ గూడా మంచిగా పార్టిసిపేట్ చేశారనమాట. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకేమైనా చేసి పెట్టు మమ్మీ అనిందనమాట. కాబట్టి నేను సేమియా పాయసం అయితే చేసేసాను. ఓకే ఫ్రెండ్స్.